499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుందన్నమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th మ్యాథ్స్ అనేది కంటిన్యూషన్ చూద్దాము. 14th లెసన్ ఓకే, కారణాంక విభజన, ఫ్యాక్టరైజేషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఈజీ వేలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంఖ్యకి ఒక సహజ సంఖ్య ఏదైనా తీసుకుంటే కనుక ఇప్పుడు 30 తీసుకున్నాం అనుకోండి, దీనికి కారణాంకాలు కనుక్కోవాలి అంటే ఏ విధంగా చేస్తాం? 30కి సింపుల్గా ఎల్సిఎం చేద్దాము. ఓకే, 2 1s 2 5s 3 1s 3 5s. సో దీనికి కారణాంకాలు ఏంటివి? 2 × 3 × 5 మరియు 30తో చూసినట్టయితే ప్రతి నెంబరు సహజ సంఖ్య ఒకటితో మాత్రం కంపల్సరీ మల్టిప్లై అవుతుంది. ప్లస్ దానికి అదే సంఖ్య 1 × 30 30 × 1 అవుతుంది కదా. సో ఇవన్నీ మనకు దీనికి సంబంధించి కారణాంకాలుగా చెప్పచ్చు. ఓకే, ఇవి 30 యొక్క ప్రధాన కారణాంకాలు ఏవి అంటే 1 2 3 5 30 అని చెప్పచ్చు. మెయిన్గా చూసుకుంటే 2 3 5 అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 70కి కనుక్కోమన్నారు. 70కి చూసినట్టయితే ఈ విధంగా ఎల్సిఎం చేయడం ద్వారా ఈజీగా మీరు చేయగలుగుతారు. 2 5 7 2 5 7. నెక్స్ట్ 90కి చూద్దాము. 2తో 2 4s 2 5s 5 9s 3 3s 2 5 3 3. ఓకే, 2 5 3 3. ఓకే, 2 3 3 5 అని ఇచ్చారు. సో రివర్స్ ఏమైనా మనకు రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మనకు ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుందన్నమాట. చూడండి, 5 3s 15 15 3s 45 45 2s 90. అదేవిధంగా 7 5 35 35 2s 70. సో అంటే ఇవన్నీ ఇంటూ చేస్తే ఇది వస్తుంది. అదేవిధంగా మనకు చూడండి 5xy అనేది వేటి ఇంటూలు చేస్తే వస్తుంది. 5 × x × y అంతే కదా. 5 × x × y ఎంత? 5xy. నెక్స్ట్ 3x 3 × x 3 × x ఎంత? 3x. సేమ్ అదేవిధంగా ఇవన్నీ ఇంటూ చేస్తే ఏదైతే మనకు సహజ సంఖ్య వస్తుందో సో మనకి ఇక్కడ ఇవన్నీ ఇంటూ చేస్తే ఈ సంఖ్య అనేది వస్తుంది. సరే, ఇది మనకు ఈక్వేషన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఒక పదం రెండు ఉన్నాయి పదాలు ఇక్కడ. ఓకే, ఈ విధంగా పదాలు ఇలా రావడం అనేది జరుగుతుంది. అదే ఇచ్చారు మనకి ఇక్కడ. 5xy యొక్క ప్రధాన కారణాంకాలు ఏం రాస్తాం? 5xyగా రాస్తాం. 90 యొక్క ప్రధాన కారణాంకాలు ఏం రాసాం? 70 యొక్క ప్రధాన కారణాంకాలు ఏం చేసాం? అది నెంబరింగ్ కాబట్టి ఎల్సిఎం పోయింది కాబట్టి చేసాము. ఇక్కడ xy ఏంటో తెలియదు కదా మనకి. అంటే మనకు 5xy ఎలా వచ్చింది? 5 × x × yగా వచ్చింది. సో 5xy యొక్క ప్రధాన కారణాంకాలు ఏమైతాయి? 5xy అనేటివి అవుతాయి. 5x, y అవుతాయి. అదేవిధంగా 3xకి ఏమవుతాయి? 3x అనేటివి అవుతాయి. సో ఈ విధంగా మీరు ఈజీగా గ్రాఫ్స్ చేయగలుగుతారు. వీటిని చూసినట్టయితే మనకి ప్రధాన కారణాంకాలు బదులుగా మనం ఏమంటామంటే అవిభాజ్య కారణాంకములు అనే పదం కూడా యూజ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం చూసుకోవాలి. నేమ్ కొత్తగా ఉంది. ఇంగ్లీష్లో మనకి ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. సో ఇదైతే మనకు అవిభాజ్య అంటే ఏంటంటే ఇర్రెడ్యూసిబుల్. ఓకే, మనకి ఇక్కడనే ఇచ్చారు చూడండి, ఇంగ్లీష్లోనే ఇచ్చారు ఇర్రెడ్యూసిబుల్. ఓకేనా, ప్రైమ్ అనే బదులు మనకి ఇక్కడ ప్రధాన కారణాంకాలు అనే బదులు ఇర్రెడ్యూసిబుల్ కారణాంకాలు ఫ్యాక్టర్స్ అని కూడా అంటామంట. చూసుకోవాలి.
నెక్స్ట్ మనకి ఇక్కడ సీటెట్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకునేటప్పుడు సీటెట్కి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ మనకు సేమ్ అన్నీ అయ్యే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు 3x+2 యొక్క కారణాంకాలు ఏంటివి? 3x+2 ఈ 3 ఇంటూ చేస్తేనే కదా అది వచ్చింది. 3x+2 ఇంటూ చేస్తేనే కదా ఇది వచ్చింది. సో అదే విధంగా మనం చూసుకుంటాం. అదేవిధంగా దీనికి చూద్దాం. 10x+2y+3 అని చెప్పచ్చు. ఓకేనా? ఇలా మనకు విడదీయాల్సి ఉంటుంది. చూద్దాం. సామాన్య కారణాంకాల పద్ధతి. సేమ్ ఈ లెసన్ అంతా మనకు దీని మీద నడుస్తూ ఉంటుందండి. 2x+4ను కారణాంక విభజన చేయండి. వీటిలో ప్రతి పదాన్ని అవిభాజ్య కారణాంక లబ్ధంగా రాయండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2x+4ని చూసినట్టయితే ఇక్కడ 2 కామన్గా ఉంది. 2 కామన్ తీస్తే 2 × x+2 వస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5xy+10x ఏమన్నా మీకు ఇక్కడ ఒకేలా ఉన్నాయంటే తీయచ్చు కామన్ అనేది. ఓకేనా? y+2 5xy 5లోనికి వెళ్ళిపోయిందంటే 5xy అవుతుంది. ప్లస్ 5 2 10x. సో ఇదే వస్తుంది కదా లాస్ట్కి. ఇక్కడ మనం జస్ట్ 5x అనేది కామన్ తీసాం, రెండింటికి ఉంది కాబట్టి. నెక్స్ట్ 12a²b+15ab² కారణాంక విభజన చేయండి. కామన్గా ఏదైనా అన్ని తీద్దాము. ఓకేనా? నెక్స్ట్ 12a²bలో మనం చూసినట్టయితే 3ab కామన్గా ఉంది చూడండి. అంటే 4తో 4 3 12 a ఇంకొకటి కావాలి a² అవ్వాలంటే. సో a పెట్టుకున్నాం. ప్లస్ 3తో చూసినట్టయితే 5 3 15 సరిపోతుంది. ab సరిపోతుంది. సో b అనేది ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. సో ఈ విధంగా చూడండి, ఇది సింప్లిఫై చేసినా ఇదే వస్తుందండి. ఓకేనా? 3ab × 4a + 5b ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి. నెక్స్ట్ 10x² దీన్ని చూద్దాం మనము. ఇందులో కామన్గా ఏమున్నాయి? 2 టేబుల్తో పోయేటట్టు ఉంది చూడండి. 2 ఫస్ట్ కామన్ తీద్దాము. 5 ఓకేనా? 2 9s పోతుంది, 2 7s పోతుంది. ఇలాగైనా వేసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటే కనుక మీకు ఈ విధంగా విడిగా అయినా వేసుకోవచ్చు సపరేట్గా. ఇప్పుడు ప్రతి దాంట్లోనే s² ఉంది. x² కామన్ తీద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10x² ఇదైతే సరిపోయింది. -9 2s 18x² ఉంది. ఇక్కడ ఇంకొక x కావాలి. సో ఇక్కడ x ఇంకోటి పెట్టేసుకుంటాం. ప్లస్ 7 2s 14x² ఉంది. ఇక్కడ ఏమో x⁴ ఉంది. సో x² తక్కువ ఉంది. సో ఈ లోన్ పెట్టేసుకుంటాం అనమాట. కామన్ తీసాము. ఈ అన్నిట్లోనూ ఒకేలా ఉన్నది కామన్ తీసాం. సో 2x² 7x² - 9x + 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్డర్లో రాసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. 12తో మనకు కామన్ చూడండి. 12 అనేది కామన్గా ఉంది. x + 3 12x + 12 3 36 కామన్ వెళ్తుంది. ఇక్కడ చూడండి 11 కామన్గా ఉంటుంది. 11 టేబుల్తో చూసుకుంటే 11 2s 11 3s. నెక్స్ట్ 14pq 35pq అంట. 7pq కామన్ తీద్దాం. 7 టేబుల్ కదా అదంతా. సో 2 + 7 5s ఓకే, ఒక 6. ఓకేనా? ఇదంతా మనం సింప్లిఫై చేసినా కూడా మనకు అదే వస్తుంది. 5 7 35 pq ఇది ఉండేటువంటి 6. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా దండిగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్నాడు చూడండి. ఇక్కడ మనకు 2 పదాలే ఇచ్చాడు. ఇక్కడ చూడండి 3 పదాలు 4 పదాలు ఇచ్చాడు. ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎలా చేస్తాము అంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. కామన్గా ఏమున్నాయో అవన్నీ ఒక సైడ్కి తీసుకుందాము. ఇక్కడ చూడండి 2y కామన్గా ఉంది. ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో 2y కామన్గా తీసుకుంటే ఫస్ట్లో చూడండి 2y పోతే x ఉంటుంది. ప్లస్ 1 ప్లస్ 3x+3లో 3 కామన్ తీద్దాం. x + 1 మొత్తానికి ఇక్కడ x + 1 ఇక్కడ x + 1. సో x + 1నే కామన్గా తీద్దాము. 2y + 3 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ x + 1 ఇక్కడ x + 1. ఈ x + 1నే కామన్ తీసావు. తర్వాత ఏమొస్తుంది? 2y + p and 3 అనేది మిగులుతుంది. సో ఈ రెండు మనం చూసుకుంటే దీనికి ఆన్సర్ ఏంటంటే 2y + 1 × x + 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని కారణాంక విభజన చేస్తే ఇవి వస్తాయి. ఏం లేదు, అంతా కామన్ తీసుకోవడము, మనం ఒక చార్ట్ రాయడం అంతే అండి. ఈజీగా మనం చేసేయచ్చు. నెక్స్ట్ చూద్దాము. 6xy - 4y + 6 - 9x. ఇక్కడ చూడండి 2y కామన్గా తీసుకున్నట్టయితే ఓకే 3x వస్తుంది. సో 3 2s 6xy. మీరు ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఒకవేళ చేసిన తర్వాత మీకు అంత డౌట్ ఉంటే కనుక ఈ విధంగా చేసుకోండి క్లారిఫై. -2 2s 4y కదా. సో 2 2s 4y సరిపోయింది. ఓకే 3 ఇక్కడ కూడా 3x - 2 రావాలి. ఎందుకంటే కామన్ తీయడానికి మాకు బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి -9 వేసుకుందాం. సారీ -3 వేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3 3 9x -9x సరిపోయిందా? మైనస్ ప్లస్ అవుతుంది.
3 2 జా 6. సో సరిపోయిందా? ఈ విధంగా మీరు ఇక్కడ ఏది ఉందో ఆల్మోస్ట్ ఇది అక్కడే రావాలి, ఎందుకంటే అలాంటివే మనకి ఇస్తారు ఎక్కువ ఆన్సర్స్. సో ఆ విధంగా చూసుకోండి. 3x - 2ను కామన్ తీస్తాము, మిగిలిన ఏంటి 2y - 3. ఓకే, ఈ రెండు దీని యొక్క కారణాంకాల లబ్ధం ఏంటంటే ఈ రెండు. ఇచ్చిన పదాలకు ఉమ్మడి కారణాంకం కనుక్కోండి. ఉమ్మడిగా ఉండేది ఏమిటి ఇందులో? 12 అనేది ఉమ్మడిగా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే x మిగులుతుంది, ఇక్కడైతే మనకు 3. ఓకేనా, x, 3 అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఉమ్మడిగా ఉండేది కనుక్కోమన్నారు కాబట్టి 12తో పోతుంది చూడండి, రెండు మనకు క్యాన్సిల్ అవ్వాలి, 12తో అవుతాయి. ఇక్కడ చూడండి 2y ఉమ్మడిగా ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ కూడా 2y ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 14pq 28pq, pq కామన్గా ఉంది ప్లస్ 14 కూడా కామన్గా ఉంది, 14 1 జా 14 2 జా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కామన్గా ఉండేది ఏంటి 2 కామన్గా, సారీ 2 కూడా కాదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2తో పోదు కదా, ఇది మాత్రం 2తో పోదు కదా. సో 1 మాత్రమే కామన్గా ఉంది. నెక్స్ట్ 6abc 24ab 12ab, ఏబీ కామన్గా ఉంది, చూస్తాను తెలుస్తుంది. ఈ మూడు మనకు నెంబర్స్ చూడండి సంఖ్యలు 6తో పోతాయి. సో 6ab. నెక్స్ట్ 16x³ - 4x² 32x, x కామన్గా ఉంది అన్నిట్లో. సో 4తో చూడండి, 4తో పోతుంది టేబుల్, 4 4 జా 4 1 జా 4 8 జా. సో 4x ఇస్ ద కామన్గా ఉంది. 10pq 20qr 30rp, ఇక్కడ మూడు కామన్గా లేవు. మామూలుగా పదాలు చూసుకుంటే ఈ నెంబరింగ్ ఉంది కదా, అవి కామన్గా ఉన్నాయి చూడండి. అది కూడా ఏది ఉంది 10 అనేది కామన్గా ఉంది, 10 1 జా 10 2 జా 10 3 జా. ఇక్కడ xy కామన్గా ఉంది, జెడ్ లేదు, మళ్ళీ జెడ్ లాస్ట్ ఒకదానికే ఉంది, ఫస్ట్లో రెండు వాటికి లేదు చూడండి. ఇక్కడ మనకు ఓన్లీ xy మాత్రమే కామన్గా ఉందా అనుకుంటే ఇంకొక x కూడా ఉంది కదా, x² y². ఇక్కడ x² ఉంది, y² ఉంది, క్యూబ్ ఉంది, ఇంకా x ఎక్స్ట్రా ఉంది అక్కడ, ఇంకా x² ఉంది, y³ ఉంది, అంటే y² కామన్ తీసి ఇంకా y మిగులుతుంది అక్కడ. ఓన్లీ కామన్గా ఉండేదే రాయమన్నారు కాబట్టి మనం ఓన్లీ కామన్గా ఉండేదే రాస్తున్నాం ప్రస్తుతానికి. నెక్స్ట్ చూడండి వాళ్ళు రెండు రాయమని చెప్తారు. బీజీయ సమాసాలుగా కారణాంక విభజన చేయండి అన్నారు. ఇక్కడ చూద్దాము. 7x - 4 2 అంట, 7 కామన్ తీస్తే x - 6. సో 7 × x - 6 అనేది దీని యొక్క కారణాంకము. 6p - 12q, 6 కామన్ తీస్తే p - 2q, 6p - 6 × 12q. ఈ విధంగా మీరు రీవెరిఫికేషన్ కూడా చేసుకోండి. 14a, 7a కామన్ తీస్తే a + 2, 7a² + 14a. ఇక్కడ మనం కామన్ తీసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ z³ రాసుకుందాం, మనకు చూసుకుందాం. 20z³ - 16z తీసినట్టయితే ఇక్కడ కామన్ 4z వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఏమొస్తుంది 5z² - 4 వస్తుంది. సో 4 4 జా 16z కదా. సో అలాగా మనకి ఈ విధంగా రివర్స్ రాసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ LM కామన్గా ఉంది, LM కామన్గా ఉంది ప్లస్ 10 కామన్గా ఉంది. సో 10 2l. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 10 2 20, LM ఏమవుతుంది L² అవుతుంది ప్లస్ 10 3 జా 30a. ఓకేనా, 30a ఉంది, ఇక్కడేమో LM ఉంది, 30a LM అనేది అవుతుంది. నెక్స్ట్ 5x² 15x², y² కామన్గా ఉంది ప్లస్ 5 కూడా కామన్గా ఉంది చూడండి. x 5x² అవుతుంది మైనస్ 5 3 జా 15xy. ఓకేనా, ఈ విధంగా రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, అసలు చూస్తూనే వేసేయచ్చు అనమాట. కామన్ ఏం తీసావో అది వేసుకుంటాం ఫస్ట్, తర్వాత మిగిలినదంతా బ్రాకెట్లో పెట్టేస్తాం అనమాట. ఇక్కడ ఏముంది 5 టేబుల్తో కామన్గా ఉండేది ఉంది. ఓకే, 5 టేబుల్తో చూసుకున్నట్టయితే 10a² కదా, ఇక్కడ 2a² అయితే సరిపోతుంది, 5 2 జా 10a². ఓకే, మైనస్ 15b² ఉంది, అంటే 5 3 జా 15 అవుతుంది, b² అలాగే పెట్టుకుంటావు, కామన్ లేదు కాబట్టి. సో 4c². నెక్స్ట్ -4a² 4ab 4ca, 4 కామన్గా ఉండేది తెలుస్తుంది, అన్నిట్లోనే ఏ ఉంది మళ్ళీ చూడండి. 4a కామన్ తీయచ్చు, -a 4a కామన్ తీస్తే ప్లస్ b 4a కామన్ తీస్తే -c. ఈ విధంగా కొట్టేసుకుంటానే వెళ్ళండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. x² yz, ఇక్కడ అంతా xyz కామన్గా ఉంది, xyz కామన్గా ఉంది. మొదట్లో x ఒకటి ఉంటుంది మిగులుతుంది, మిగతా xyz ముందుకు వెళ్ళిపోతాయి. ఇక్కడ y మిగులుతుంది, ఇక్కడ జెడ్లు ఎక్కువ ఉన్నాయి, సో జెడ్ మిగులుతుంది. సో ఇది ఆన్సర్ కారణాంక విభజనలో. నెక్స్ట్ ఇది చూద్దాము. ఇక్కడ అన్ని xyలు కామన్గా ఉన్నాయి, xy కామన్గా ఉంది. ఇక్కడ మిగిలేది ఏంటి, ఒక x పోయింది, y పోయింది, ax మిగిలింది. ఇక్కడ ఒక y పోయింది, x పోయింది, by మిగిలింది. ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. x పోయింది, y పోయింది, c z మిగిలింది. ఓకే, ఇది మనకు రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ కారణాంక విభజన చేయండి అని చెప్పి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 4 పదాలు ఇచ్చారు, ఇక్కడేమో 2 పదాలు ఇచ్చాడు కదా, 2 3 పదాలు. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, 1 పదం 2 పదం 3 పదం 4 పదం. ఓకేనా,
ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ కామన్గా ఉంది ఫస్ట్ రెండు వాటిల్లో. సో ఎక్స్ ప్లస్ వై చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై అయింది కదా. ఇక్కడ ఏముంది 8 కామన్గా ఉంది. సో 8 వెళ్ళిపోతే మనకి ఎక్స్ ప్లస్ వై మిగులుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించి. ఇందులో మళ్ళీ ఎక్స్ వై ప్లస్ కామన్ తీస్తాం. ఎక్స్ ప్లస్ వై ఏముంది మిగిలింది ఎక్స్ ప్లస్ 8. సో ఇది మనకు దీనికి వచ్చినటువంటి కారణాంక విభజన. నెక్స్ట్ చూద్దాము 15xy మైనస్ 6x. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మైనస్ కాదు సారీ 5y కామన్ తీద్దాం. 5y కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 5 3 15 పోతుంది. సో ఒక y పోతుంది, 3x మిగులుతుంది. 3x ఇక్కడ 5y ఉంది కదా, సో +1 వేసుకుంటాం. నెక్స్ట్ -6x -2ని ఒక రకంగా తీసుకున్నట్టయితే బ్రాకెట్లో కూడా ఇదే రావాలి కదా, చూద్దాము. -2 ఒకటి చేశారంటే ఇంకోటి ఈజీగా చేసేయచ్చు అనమాట. సేమ్ అదే వేసుకుంటారు. 3 2 6x అంటే -6x -2 1 2. సో ఇది సరిపోయింది కదా. సో 3x + 1 5y -2 ఇలా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఈ పక్క ఇది కామన్ తీసే వాల్యూస్ ఈజీగా ఉంది అనుకుంటే ఇలాగైనా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. పక్కనే ఉండాలి అని అయితే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ax bx అంట -y -by. ఓకే, ఎక్స్ కామన్ తీస్తే a + b వస్తుంది. ఇక్కడ y కామన్ తీస్తే a + b వస్తుంది. చూడండి -ay, ఈ మైనస్ ఇడికి వెళ్తే -by వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఒక ప్లస్ వేసాను. ఓకేనా, x - y a + b మనకు. ఓకే, 15pq 15 9q + 25p. ఇక్కడ చూడండి ఏం కామన్ తీయచ్చు, ఇలా కాకుండా ఇలా తీసుకోండి. 9q తీసుకోండి, 15pq తీసుకోండి ఫస్ట్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి 5p కామన్ తీసినట్టయితే 5 3 15q అవుతుంది. ఓకే, +5 ఏమవుతుంది 5 5 25p అవుతుంది. చూడండి ఇక్కడ ఇది వస్తుంది. ఈ రెండు కామన్ తీద్దాం. ఇప్పుడు 3q + 5 వేసుకుంటే మనకి ఇక్కడ 3q ఆల్రెడీ ఉంది. సో ఇంకా కావాల్సింది 3, ఇంకొక 3 ఉంటే ఇంటూ చేస్తే 9 అవుతుంది. సో 3 3 9q + 5 15. సో ఇది ఆన్సర్ 3q + 5 5p + 3. ఓకే, మనకు లాజిక్ అనేది ఉండాలన్నమాట, ఏది సెట్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కామన్ తీస్తావు, కానీ ఈ రెండు పోవు కదా ఒకే దాంతో. ఇప్పుడు 9కి 25కి ఏమన్నా పోతుందా, క్యాన్సిలేషన్ పోదు కదా ఒకే టేబుల్తో. సో ఆ విధంగా మీరు లాజిక్గా చూసుకోవాలన్నమాట. ఒకటే సరిపోతుందని చెప్పి గుడ్డిగా వేయకూడదు, ఇంకొకటి కూడా సరిపోవాలి. ఇక్కడ చూడండి ఇది సరిపోయింది. ఓకేనా, అప్పుడు ఈ రెండు సరిపోయినాయి కదా 3 టేబుల్తో, ఇదేమో 5 టేబుల్తో సరిపోయింది. సో ఈ విధంగా మీరు ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏది కామన్గా తీయవచ్చు అంటే ఫస్ట్ మనకి ఇక్కడ z -7 + 7xy -xyz ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ జెడ్లు చూడండి, ఇక్కడ కామన్గా ఉంది జెడ్. ఈ రెండిట్లో 7 కామన్గా ఉంది. సో చూద్దాం, జెడ్ని ఒక తావును వేసుకుందాం. ఇక్కడ 1 - xy వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 7తో చూద్దాం, -7 వేసుకుందాం. -7x + 7xy సరిపోతుంది కదా. సో xy 1 - xy కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకటి వేసుకున్నాం. దీంట్లో కామన్గా 1 - xy కామన్ తీసినట్టయితే 1 - xy z - x అనేది వస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ మనం ఫార్ములాస్ ఇచ్చారు, ఒకసారి చూడమని చెప్పి a + b² అనేది మనకి ఆల్రెడీ ముందు క్లాస్లో చూసాము. వీటి ఫామ్లో ఉంటాయన్నమాట ఇవి. ఇప్పుడు చూడండి ఇక్కడ a² ఉన్నట్టు +2ab ఉన్నట్టు +b² ఉన్నట్టు అనమాట. సో అందుకే ఈ ఫార్ములాస్ యూజ్ అవుతే చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి x² ఉంది కదా, ఇది a² అనుకుంటే 8x అనేది ఏమవుతుందంటే 2ab ఫామ్లో ఉన్నట్టుగా చూసుకుంటాం. 16 అనేది 4² రాయవచ్చు కదా, అంటే b² ఉన్నట్టు. సో అంటే 2ab అంటే ఇప్పుడు 8x అని అనుకుంటాం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఆల్రెడీ b వాల్యూ మనకు తెలిసింది 2 × 4 × x రాయొచ్చు కదా. 4 2 8 8x అయింది కదా. ఓకే, అంటే 2ab ఇది a 2ab అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఈ విధంగా రాస్తాం అనమాట. మీకు ఇలా కాకుండా డైరెక్ట్ మీరు చేయాలి అంటే ఆన్సర్స్. ఓకే, ఇక్కడ ఏమున్నాయి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫార్ములాస్ చూడండి, ఇటు ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇటు మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది మనకు కొంచెం వేరేగా ఉంటుంది. అంటే ఇక్కడ a² + b² అంటే సపోజ్ 4² - 5² ఉందనుకోండి, 4 + 5 4 - 5గా రాయొచ్చు కదా, a + b a - b. ఈ ఫామ్లో ఇది వస్తుందన్నమాట. గుడ్డిగా నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, టేబుల్ ఏది కామన్గా ఉందో చూడండి. అంటే మనకి ఇక్కడ 4 పోతుంది కదా, 4 4 16 వెళ్తుంది. అదేవిధంగా ఇంటూ చేసినప్పుడు 16 వస్తుంది, అంటే ఇంటూ చేసినప్పుడు ఇక్కడ రావాలి.
ప్లస్ చేసినప్పుడు లేదా మైనస్లు చేసినప్పుడు కనుక చూసినట్టయితే 4 + 4 ఎంత 8 సరిపోతుంది కదా. సో ఆన్సర్ ఏంటి +4 సో ముందర పక్క ఎక్స్ పెట్టేస్తాం అంతే. ఆన్సర్ ఏంటి x+4 ఏమవుతుంది x+4² a+b². ఈ విధంగా మీరు గుడ్డిగా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో ఏముందో అది చూడండి, అది ఎలా వెళ్తుందో చూడండి. దీనికి లింకప్ ఉండాలన్నమాట. ఇంటూ చేస్తే ఇది రావాలి, ప్లస్ లేదా మైనస్లు యూజ్ చేసుకుంటే మనకు 8 అనేది రావాలి. ఎలా పోతుంది 4 × 16 వెళ్తుంది. సో ఇది సరిపోయింది, టిక్ కొట్టండి. ఇక్కడ మనం చూడండి 8 రావాలంటే ఏం చేయాలి 4 + 4 చేస్తే 8 వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి సపోజ్ మనం చూడండి ఇక్కడ సేమ్ నెంబర్సే ఉన్నాయి కదా, ఇక్కడ +4 ఉంది కదా. సో x+4 గుడ్డిగా మనం ఇలా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ కూడా చూడండి అలాగే చేయవచ్చు. ఇక్కడ చూడండి మేడం 4y ఉందే ఇక్కడ అనుకుంటారేమో. 4y అంటే ఏంటి 2y² అని కదా. 2y² ఏం రాయొచ్చు 4y² రాయవచ్చు. అంటే 2y అనేది ఏమవుతుంది a అవుతుంది. ఓకే, ఇక్కడ b అనేది ఏంటి 3² అవుతుంది. సో 3 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు మైనస్ వచ్చింది చూస్తానే చెప్పచ్చండి. ఇది కూడా మనకు a - b² ఫార్ములాలో ఉంది. అందుకే ఇక్కడ -2ab వచ్చింది. -2 × a ఎంత 2y × 3 మొత్తం ఎంత అయింది 3 × 6 6 12y అయింది. ఇదే మనకి ఇక్కడ వచ్చింది. ఆల్మోస్ట్ అలాగే సరిపోతూ ఉంటాయి. సో చూసుకోవాలి. ఇక్కడ 2y వచ్చింది, ఇక్కడేమో 3 వచ్చింది. అంటే ఏమని అర్థం 2y - 3² అంటే a - b². ఓకే, ఈ విధంగా డైరెక్ట్గా అయినా చేయవచ్చు, ఈ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము 4p² - 6 36ని ఏ విధంగా రాయవచ్చు 6² రాయవచ్చు. ఇక్కడ మనం చూడండి p² ఆల్రెడీ సరిపోయింది. ఇక్కడ చూడండి 7p² రాయవచ్చు కదా, 7p² రాయవచ్చు కదా. అంటే a² - b². ఇక్కడ మనం ఉండేటువంటివి స్క్వేర్స్లోకి మార్చుకున్నామండి. 449 ఏం రాయొచ్చు 7² రాయవచ్చు. ఓకే, 7కి pకి ఒకే స్క్వేర్ ఉంది కాబట్టి సో 7pని ఒక బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఇది a² అవుతుంది. -36ని 6² రాయవచ్చు. సో b² అవుతుంది. a + b a - b 7p - 6 7p + 6 a + b a - b కదా. ఇది a ఇది b అయినప్పుడు a - b a + b. ఆన్సర్ ఏంటి ఇది. ఈజీగా చేసేయచ్చు. మీరు మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఎన్ని స్టెప్స్ వేసుకునే వీలనేది మీకు లేకుండా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి a² - 2ab + b² ఏమిటి a - b² -c² ఉంది. ఓకే, ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది ఇదంతా a² ఫామ్లో ఉంది -b² ఫామ్లో ఉంది. ఆన్సర్ ఏంటి a + b a - b. ఇది చూద్దాం. a అంటే ఏంటి a - b ప్లస్ b ఇచ్చారు కదా. సో -c ఇదంతా ఒక బ్రాకెట్లో పెట్టుకోండి. సారీ మైనస్ అనేది వేయకూడదు, ఇది మనకు ఓన్లీ ఇది మాత్రమే b వస్తుంది కాబట్టి. నెక్స్ట్ a - b - c a + b a - b కదా. ఏ వాల్యూ ఏంటి a - b, అందుకే మనం ఏ వాల్యూ మొత్తం ఇక్కడ దింపేసామన్నమాట. సో ప్లస్ b వేసాం ప్లస్ మైనస్ c వేసాం, సారీ -b వేసాం. ఓకే, ఇది మనకు a + b a - b ఫామ్లో ఉందన్నమాట. ఇక్కడ 2 సార్లు యూజ్ చేసాం ఒకే దాంట్లో. m⁴ - 256ని ఏ విధంగా రాయవచ్చు అంటే 4⁴గా రాయవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు m² రాయవచ్చా 4² రాయవచ్చా. ఎదురికి మనకు 4 వస్తుంది కదా పవర్లో. సో ఈ విధంగా రాయవచ్చు. ఇది a అనుకుంటే ఇది b అవుతుంది. a² - b². అప్పుడు ఏమవుతుంది a + b a - b. a ఎంత m², b ఎంత 4². సో ఇప్పుడు చూద్దాం a² + b సారీ a + b a - b. ఓకేనా, ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది a² - b²లో ఉంది. a = m b = 4. ఈ m² + 4² అలాగే ఉంచుకోండి. ఓకే, దీని బదులుగా ఏం రాస్తాం a + b a - b అంటే ఏంటి m + 4 m - 4. అర్థమైందా. ఫస్ట్ రావడమే ఈ ఫార్ములాతో యూజ్ చేసాము. తర్వాత దాంట్లో కూడా మళ్ళీ ఇది చూసాం కదా, ఇది కూడా మళ్ళీ సేమ్ ఫార్ములా ఉంది. సో మళ్ళీ అప్లై చేస్తాం. ఒక ప్రాబ్లంలోనే 2 టైమ్స్ అప్లై చేసాము. ఏం ఇబ్బంది ఏం లేదు, అలా చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి అవన్నీ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ చూసుకున్నాము. a + b² a - b² a² - b² చూసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇంకోటి కూడా మనం ముందు క్లాస్లో నేర్చుకొని ఉన్నాము x + a x + b x + a × x + b. దీని ఆన్సర్ ఏంటంటే x² + a + b హోల్ ఇంటూ x ప్లస్ ab అనేది దీని ఫార్ములా అనమాట. ఇది ముందు క్లాస్లో చూసుకున్నాం ఏ విధంగా వస్తుంది అనేది కూడా. సపోజ్ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేస్తే అదే వస్తుందండి x + a కదా.
ఎక్స్ ప్లస్ బి. మీకు ఇది గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే ఎక్స్ కదా, సో దీనికి లోనికి పంపించేయండి ఒకదానికి, ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్ని దీంతో ఇంటూ చేశారు, ఏని దీంతో ఇంటూ చేశారు మొత్తంతో. సో అప్పుడు చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏబి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కామన్ తీయండి, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. అలా చూసుకున్నా సేమ్ ఫార్ములానే వస్తుంది. ఓకేనా, మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా ఈ విధంగా మీరే అక్కడే మీరు రాబట్టండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి వెంటనే ఫార్ములాస్ గుర్తుండవు కదా, సో ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక చూడండి, ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, సపోజ్ ఇక్కడ చూడండి 6 అనేది పరిపూర్ణ సంఖ్య అవుతుందా, పరిపూర్ణ వర్గం అవుతుందా. పైన ఏమి ఇచ్చారు మనకి 256 ఉంది. ఓకేనా, ఇది ఏం రాసాము 4 పవర్ 4గా రాసాము. దీన్ని మళ్ళీ 2 స్క్వేర్గా విడగొట్టుకొని ఇలా రాసుకున్నామండి. ఇలా రాసుకునే వీలు ఉండింది. 36ని ఏం రాసాం 6 స్క్వేర్గా రాసాం, 49ని 7 స్క్వేర్గా రాసుకాం, వీలు ఉండింది. 9ని 3 స్క్వేర్గా రాసాము, ఈ 4ని 2 స్క్వేర్గా రాసాము. ఇది అంటే పరిపూర్ణ వర్గాలు కాబట్టి రాసావు. పరిపూర్ణ వర్గాలు కానప్పుడు ఏం చేస్తాము, అదే ఇప్పుడు చూడండి 6 అనేది పరిపూర్ణ వర్గమా అంటే 2 × 3 అవుతుంది, కానీ వర్గంలో స్క్వేర్స్లో రాయగలుగుతామా, దాన్ని రాయలేము. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్ములాను బేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఈ 6 అనేది ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఏ ఇంటూ బి అని ఇచ్చారు. అంటే 6 అనేది దేంతో ఇంటూ చేస్తే పోతుంది, 2 3 పోతుంది. ఓకేనా, 1 6 పోతుంది. 6 1 1 6 ఒకటే వేయద్దండి, 2 3 3 2 ఒకటే. ఇంకేమన్నా వెళ్తుందా టేబుల్తో, వెళ్ళదు. సో ఇది పక్కన పెట్టుకోండి. సేమ్ ఇక్కడ ఏ నెంబర్స్ అయితే తీసుకున్నావో, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమున్నట్టు ఏ ప్లస్ బి ఉన్నట్టు ఈ 5 ప్లేస్లో. ఓకేనా, అంటే ఈ 5 అనేది ఏమవ్వాలి, ఈ రెండింటిని ప్లస్ చేస్తే రావాలి. 3 + 2 ఏమవుతుంది 5 అవుతుంది, డన్. ఓకే, 6 + 1 + 6 ఏమవుతుంది 7 అవుతుంది. సో సరిపోదు కదా, అంటే మనకి ఒకటి సరిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అదే తీసుకోండి. ఓకేనా, అంటే ఏమని అర్థము x+3 అని అర్థము, x+2 అని అర్థము. రెండు ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, రెండు ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి +3 +2 వేసుకున్నాము. ఆన్సర్ ఏంటి x+3 x+2. ఈ విధంగా స్క్వైర్స్ రాకుండా ఉండేటివి, ఈ ఫామ్లో కూడా లేకుండా ఉన్న వాటివి ఈ ఫామ్లో ఉన్నట్టుగా మనం లెక్క తీసుకుంటాము. 6 అనేది ఏ విధంగా రాయవచ్చు, ఇక్కడ a × b అంట, అంటే 2 × 3గా రాయవచ్చు, 1 × 6గా రాయవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంటూ చేస్తే ఇది సరిపోయినట్టు, ప్లస్ లేదా మైనస్ చేసామంటే 5 అనేది రావాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దీన్ని ఏ కారణాంకాలు అయితే వచ్చాయో ఇంటూ చేస్తే వచ్చాయి కదా, సో వీటినే యూజ్ చేసి ప్లస్ చేస్తే లేదా మైనస్ చేస్తే వచ్చాయో లేదో చూద్దాము. ఓకే, 2 + 3 ఎంత 5 అనమాట. సరిపోయింది కదా, 5 వచ్చింది కదా. సో అందుకు మనము x+2 అనేది రైట్ ఆన్సర్, ప్లస్ x+3 అనేది రైట్ ఆన్సర్. వీటి కారణాంకాలు అనేటివి x+2 x+3 అన్నమాట. ఈ విధంగా రాయవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్ అదే ఇచ్చారు కదా, సో సేమ్ అదే మనకి ఇక్కడ చేశారు అంతే. ఆన్సర్ ఏమొచ్చిందో మనం చూద్దాము, x+2 x+3 డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట ఈ విధంగా. ఇక్కడ 12 అనేది వర్గ రూపంలో లేదు. ఓకేనా, 12 అనేది మనకి వర్గంలో రాయలేము, అంటే స్క్వైర్స్లో రాయలేము. సో ఈ మెథడ్ యూజ్ చేద్దాము. 12 అనేది దేని ఇంటూగా రాయవచ్చు, 6 2 రాయవచ్చా, నెక్స్ట్ 12 1 రాయవచ్చు, 4 3 కూడా రాయవచ్చు. ఇక్కడ -7 ఉందండి, 6 - 2 లేదా 6 + 2 ఏమవుతుంది, ఎలా వేసైనా వేసుకోవచ్చు. -6 అయినా వేసుకోండి, +2 వేసుకోండి, లేదా 2 - 6 అయినా వేసుకోండి, ఏం కాదు. సారీ, -2 - 6 అయినా వేసుకోండి. ఎలా వేసుకున్నా మనకి ఏమొస్తుంది, 6 + 2 ఏమవుతుంది 8 అవుతుంది, -8. ఇక్కడ చూడండి 4 అవుతుంది, ఇక్కడ మనకు 7 రావాలి. సో ఇది రావట్లేదు, సో ఇది మనం తీసుకోము. 12తో చూడండి, 12 + 1 ఎంత 13. ఓకేనా, 12 - 1 ఎంత 11. సో ఇది కూడా మనకు సరిపోవట్లేదు. 4 3 చూడండి, 4 + 3 ఎంత 7 సరిపోతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ప్లస్లో చూసుకున్నట్టయితే 4 + 3 అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ముందర పక్క మైనస్ ఉంది. మైనస్ ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, -4 - 3 ఏమవుతుంది -7 అవుతుంది. మనకు రావాల్సింది కూడా -7 రావాలి. ఈ మైనస్ని లెక్కలోకి వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ +7 ఉండింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ 4 + 3 తీసుకునేడు నువ్వు. ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి -4 - 3గా తీసుకున్నావు. ఓకేనా, మైనస్ రావాలి కాబట్టి -4 - 3గా తీసుకున్నావు. -7 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అక్కడ కనుక ప్లస్ ఉందనుకోండి, డైరెక్ట్ 4 + 3గా తీసుకోండి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, x - 4 x - 3 అనేది అవుతుంది. ఓన్లీ ఈ 2 కనుక్కుంటే చాలండి. ముందర పక్క x పెట్టేస్తావు అంతే, బ్రాకెట్లు వేసేస్తావు, అదే ఆన్సర్. ఈజీగా చేసుకోవచ్చు. సారీ, ఇక్కడ y ఇచ్చారు కదా, ఇక్కడ y - 3 y - 4 వేసుకోవాలి. ఓకేనా,
నెక్స్ట్ అక్కడ ఏమి ఇస్తే అదే వేసుకోవాలి. మనకు చరరాశి అంటాం దాన్ని, అంటే వేరియబుల్ అండి. ఓకే, ఎక్స్. నెక్స్ట్ చూద్దాము, z² -4z -12. ఇక్కడ చూడండి -12 కూడా మనకు చూసినట్టయితే వర్గంగా రాయలేము. సో -12తో చూసుకున్నట్టయితే ఏదేది ఇంటూ పోతుందో చూద్దాము. 6 ఇంటూ 2 ఎంత, 12 పోతుంది. నెక్స్ట్ 4 3s 12 పోతుంది. మనకు అన్నీ అవసరం లేదు, జస్ట్ చూద్దాం ఇంతవరకు. ఇక్కడనే మనకు ఆన్సర్ తెలిసిపోయింది కదా, 6 2s 12 అవుతుంది. 6లోంచి 2 పోతే 4 అవుతుంది. అదే మనకి -4 రావాలి కదా, అలాంటప్పుడు ఏం చేస్తావు, మైనస్ యువతలు పెట్టుకుని ఈడికి ప్లస్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, 2 - 6 అవుతుంది. అంటే ఆన్సర్ -4 వస్తుంది. ఆన్సర్ మనకు సరిపోవాలి. ఈ ప్లస్లు మైనస్లు ఇక్కడ ఎలా పెట్టుకోవాలో నువ్వు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -12 కదా, అంటే ఏమని అర్థం అంటే -6 ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. -6 ఇంటూ -6 ఇంటూ 2 ఏమవుతుంది, -12 అవుతుంది. ఇక్కడ -4 అవుతుంది. సరిపోయింది కదా, -12 -4. మెయిన్ ఇవే చూసుకోవాలి మనం దీంతో ఎలా ఉన్నా సరే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ -6 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ -6 ఉంది. 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఉంది. ఇలా మనం చూసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అంటే z+2 అవుతుంది, బ్రాకెట్ z -6 అవుతుంది. ఓకే, ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే నువ్వు ఇంటూగా డివైడ్ చేసుకుంటావో ఇక్కడ కూడా అదే చేసుకుంటావు, 2 - 6. ఓకేనా, మనకు మైనస్ రావాలి కాబట్టి మనం ఇలా చేసుకున్నాం రివర్స్గా. నెక్స్ట్ 6 అనేది కూడా పోది ఆడికి. సో అందుకు ఏం చేస్తామంటే ఇలాంటి టైంలో వీటన్నిటిలో 3 కామన్గా ఉంది, 3 కామన్ తీయండి. m² + 3m + 2 అవుతుంది. ఇప్పుడు దీంట్లోంచి చూద్దాము, 2 అనేది ఎలా రాయొచ్చు, 2 1s రాయవచ్చు. 3 అనేది ఎలా రాయవచ్చు, 2 + 1గా రాయవచ్చు. ఇదేమో ఇంటూలో ఉండాలి, ఇదేమో ప్లస్లు లేదా మైనస్లలో ఉండాలి. సో ఆన్సర్ ఏంటి, 3m + 2 m + 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అనమాట, చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 16 ఎలా పోతుంది, 4² పోతుంది. స్క్వేర్ పోతుంది కాబట్టి మనం డైరెక్ట్ వేసుకుంటున్నామండి. స్క్వేర్ పోకపోతే నేను 5 ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇది కూడా చూడండి, 4 × 4 ఎంత, 16. ఇక్కడ 8 రావాలి. 4 + 4 8 సరిపోయిందా. సో ఇది మనకి ఏమవుతుంది, x+4 x+4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25 అంట. 25 చూసినట్టయితే 5² అంటే 5 × 5. ఇక్కడ చూడండి, 5 -5 -5 అయితేనే -10 అవుతుంది. ఓకేనా, నార్మల్గా 5 + 5 ఏమవుతుంది, 10 అవుతుంది. కానీ ఇక్కడ -10 రావాలి. సో -5 -5 వేసుకుంటే -10 అవుతుంది. కాబట్టి x -5 ఆన్సర్, p -5 ఆన్సర్, p -5 అంటే p -5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా 5m అనేది హోల్ స్క్వేర్కి వేసుకుంటే 30m + 3² అవుతుంది. సో ఇది మనకు a² + 2ab + b² ఫామ్లో ఉంది. సో మనకి a + b హోల్ స్క్వేర్ అంటే 5m + 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7తో 7y² + 84yz + 6z హోల్ స్క్వేర్. a² + 2ab + b² ఫార్ములా 7y + 6z హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 4 కామన్ తీయచ్చు, అన్నిట్లో 4 ఉంది. x² - 2x + 1. ఇక్కడ ఏం రాయవచ్చు అంటే 4 × x - 1 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇది a² - 2ab + b² ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇదేం రాయవచ్చు అంటే 11b హోల్ స్క్వేర్గా రాయవచ్చు. -2ab + 4c² అంటే ఏమవుతుంది, ఇక్కడ b² అవుతుంది. సో 11b - 4c హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. నెక్స్ట్ l + m హోల్ స్క్వేర్. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింప్లిఫై చేద్దాము. l² + m² + 2lm అంటే a² + b² a² + b² + 2ab = a + b హోల్ స్క్వేర్ -4lm. అప్పుడు l² m² 2lm నుంచి -4lm పోతే -2lm. సో ఆన్సర్ l - m హోల్ స్క్వేర్. నెక్స్ట్ a పవర్ 4 2a² ఇదంతా a²ని a²గా రాయవచ్చు, a పవర్ 4ని a² హోల్ స్క్వేర్గా రాయవచ్చు, 2abగా అనుకోవచ్చు. ఇదైతే మనకు b² హోల్ b². ఇదంతా a ఇదంతా b అవుతుంది. అందుకే ఇక్కడ a² ఇక్కడ b² వచ్చింది ab ప్లేస్లో. a² + b²
హోల్ స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కారణాంక విభజన చెయ్యండి. ఇక్కడ చూసినట్టయితే మనకి 2p హోల్ స్క్వేర్ మైనస్ 3q హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫార్ములా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే 2p ప్లస్ 3q 2p మైనస్ 3q ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ మనకు ఆ ఫామ్లోనే ఉన్నాయి చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోనే ఉన్నాయి. జస్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈడ ఏముందంటే మనకి ఇక్కడ ఇది మనకు స్క్వేర్లలో లేదు కదా, సో కామన్ తీద్దాం. 7తో కామన్ తీసినట్టయితే 9 వస్తుంది. 9a స్క్వేర్ మైనస్ 4 16తో పోతుంది చూడండి, 16 7 జా 112 పోతుంది. సో 7 కామన్గా తీస్తే ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ బ్రాకెట్లో 9a స్క్వేర్ మైనస్ 16b స్క్వేర్ వచ్చింది. అంటే 7 ఇదంతా మనకు 3a హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్గా చూసుకున్నట్టయితే 3a ప్లస్ 4b 3a మైనస్ 4b. ఓకే, 7 అనేది అలాగే ఉంటుంది. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500 ప్లస్ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000 ప్లస్ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100 ప్లస్ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 7th రాయొచ్చు కదా, 7x అనేది ఒకటి అనుకుంటే ఇక్కడ 6 ఉంటుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో 7x మైనస్ 6 అంటే ఏ ప్లస్ బి, 7x ప్లస్ 6 ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. నెక్స్ట్ 16x పవర్ 5 అంట మైనస్ 144x క్యూబ్. ఇక్కడ చూడండి కామన్ తీయండి, 16x క్యూబ్ కామన్ తీయండి. ఎందుకంటే మనకు కావాల్సిన స్క్వైర్స్ కావాలి కదా, సో అందుకే మనం చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వైర్ రావాలి. సో మైనస్ 9, 16 9 144 x క్యూబ్ సరిపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. 16x క్యూబ్ బయట అలాగే పెట్టండి బ్రాకెట్లో, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇది మనకు ఆన్సర్. ఇలాగ కామన్ తీయవచ్చు. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ అంట, ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంట. అంటే ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అనుకోవచ్చు అండి. అంటే ఎల్ ప్లస్ ఎం అంతా ఏ అవుతుంది, ఎల్ మైనస్ ఎం అంతా బి అవుతుంది. ఓకే, ఆ లెక్కను చూసుకుంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ రాసుకున్నాం ప్లస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి రాద్దాం, ఏ మైనస్ ఎల్ మైనస్ ఎం. ఓకే, ఇది మైనస్ లోనికి పంపిస్తే మైనస్ ఎల్ ప్లస్ ఎం అనేది అవుతుంది, బ్రాకెట్లు పోతాయి అన్నమాట. క్యాన్సిలేషన్ చూడండి, మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎం. ఈడేమో ఫస్ట్ బ్రాకెట్లో 2l మిగిలింది, సెకండ్ బ్రాకెట్లో 2m మిగిలింది, అంటే 4lm ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యాన్సిలేషన్ పోయినాయి. ఓకేనా, 9x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 16 అంట. ఈ రాయచ్చు 3xy హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్గా రాయవచ్చు. అప్పుడే కదా మనకి 3 స్క్వేర్ బదులు 9 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అనేది అయ్యింది, 4 స్క్వేర్ బదులు 16 అయింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లో రాయవచ్చు.
3xy ప్లస్ 4 3xy మైనస్ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, x మైనస్ వై హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇదంతా ఏ స్క్వేర్ అనుకుంటే ఇదంతా బి అవుతుంది. ఓకే, ఇదంతా ఏ అనుకుంటే ఇదంతా బి అవుతుంది. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. నెక్స్ట్ ప్రాబ్లం 25a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ ప్లస్ 28bc మైనస్ 49c స్క్వేర్. ఇక్కడ చూడండి కామన్ తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ రెండు మనకు కామన్ తీసినట్టయితే 5a రాసుకోవచ్చు మైనస్ 4 అంటే డైరెక్ట్ వేద్దాము 5a హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. ఇంకా దీన్ని ఎలా రాయవచ్చు, మైనస్ 7c స్క్వేర్గా రాయవచ్చు. మిగిలింది ఏంటి, ఇది మిగిలింది. సో మైనస్ 4bని కామన్ తీద్దాము. దీంట్లో నుంచి వీటిలో నుంచి 4b కామన్ తీస్తే మిగిలింది ఏంటి, b మిగులుతుంది, మైనస్ 7c మిగులుతుంది. ఇది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా ఇక్కడ చూడండి ఇదేమో ఏ స్క్వేర్ సరిపోయింది, ఇదేమో బి స్క్వేర్ సరిపోయింది, కానీ ఇది ఎలాగో సరిపోవట్లేదు. సో మనం ఇక్కడ ఈ రెండు సరిపోయినప్పటికీ ఇది మాత్రం ఆన్సర్ రాదు. కాబట్టి చూద్దాం ఇంకా ఏమన్నా మనం వర్కౌట్ చేయగలుగుతామో లేదో. దీన్ని ఒక సైడ్కి తీసుకోండి. ఓకేనా, ఈ రెండు చేస్తే ఇది మిగిలిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా ఒకటిగా తీసుకోండి, దీన్ని మిగిలిపెట్టండి. ఇక్కడ మనకు చూసినట్టయితే 5a హోల్ స్క్వేరు ఓకేనా మైనస్ ఇదంతా బ్రాకెట్లోకి తీసుకుందాం 4b స్క్వేర్ మైనస్ 28bc ప్లస్ 49c స్క్వేర్. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది చూడండి. దీంతో సెట్ కాలేదు కాబట్టి ఈ పక్క పంపించి దీంతో సెట్ చేస్తున్నాము. 2b హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 2ab ప్లేస్లో 2ab ఫామ్లో ఉంది. ఓకేనా, 2 ఇంటూ 7 2 14 14 2 28. ఓకేనా, బీసీ అంటే మనకి ఇక్కడ 2ab ఫామ్లో ఉంది 28bc అనేది ప్లస్ ఇక్కడ మనం చూసినట్టయితే 7 7 ఇదేమో ఏ అవుతుంది, ఇదేమో బి అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 5a హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి స్క్వేర్. ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది, ఇదంతా ఏ అనుకుంటే ఇదంతా బి అవుతుంది. ఓకేనా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఆన్సర్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఏ ఈక్వల్ టు 5a, బి ఈక్వల్ టు 2b మైనస్ 7c. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ సి చూసినట్టయితే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఎందుకంటే మైనస్ లోపలికి వెళ్ళిపోయి ప్లస్ అయిపోతుంది పక్కది. ఓకేనా, ఇది మనకు రైట్ ఆన్సర్. 5a ప్లస్ 2b మైనస్ 7c 5a మైనస్ 2b ప్లస్ 7c. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం కొంచెం టఫ్గా ఉంది చూడండి. ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోవాలి. ఫస్ట్ దీన్ని సెపరేట్ చేసి ఈ మూడింటిని కలిపి చేసి తర్వాత ఏ స్క్వేర్ బి స్క్వేర్గా చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వెళ్దాం. ఇవన్నీ మనకు హోంవర్క్ ఇస్తే కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయలేరండి, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మొత్తం చెప్తున్నాను. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏది కామన్గా ఉంది, ఎక్స్ కామన్గా ఉంది. సో ఏఎక్స్ ప్లస్ బి సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏం కామన్గా ఉంది, ఓన్లీ నెంబరింగ్ కామన్గా ఉంది. పీక్యూ కామన్గా లేవు, వేరు కదా. చూసినట్టయితే 7 కామన్గా తీస్తాం, పీ స్క్వేర్ ప్లస్ 3q స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 2x కామన్గా ఉంది. ఎక్స్ ప్రతి దాంట్లోనే ఎక్స్ ఉంది, 2 ఉంది. సో 2x కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ మనకేమో కామన్గా ఉంది, ఇక్కడేమో ఎన్ కామన్గా ఉంది, ఇక్కడేమో ఎమ్ స్క్వేర్ కామన్గా ఉంది ఏ ప్లస్ బి. ఇక్కడేమో ఎన్ స్క్వేర్ కామన్గా ఉంది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బిని కూడా కామన్గా తీసినట్టయితే ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ ఎల్ఎం ప్లస్ ఎల్, ఇక్కడ ఎల్ కామన్ తీద్దాము. ఎం ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎం ప్లస్ 1 అంటే ఇక్కడ మనకు ఎం వస్తుంది. ఎం ప్లస్ 1 కామన్ తీసినట్టయితే ఎల్ ప్లస్ 1 ఎం ప్లస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాళ్ళే ఇచ్చేస్తారు. వై ప్లస్ జెడ్ కామన్గా ఉంది, 5 ప్లస్ 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే టేబుల్ చూడండి. ఇదేమో 5 టేబుల్, ఇదేమో
2 టేబుల్తో పోతుంది కదా. సో ఈ రెండింటిని ఒక జత చేద్దాం. 5y y మైనస్ 4 మైనస్ ఇది ఆల్రెడీ y మైనస్ 4 ఉంటుందని మనకు తెలుసు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా అదే వేసుకుంటాం, కామన్ తీయడానికి వీలుగా ఉండాలి కాబట్టి. ఇక్కడ z 2z రావాలి. చూడండి ఇక్కడ మైనస్ 2zy ఏమవుతుందంటే ఇక్కడ ఉండేది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకుందాం. ప్లస్ 2zy మైనస్ 4 2 8z. ఓకేనా, ఇప్పుడు సరిపోతుంది. 5y ప్లస్ 2z. ఓకేనా, y మైనస్ 4 కామన్ తీసాం. సో ఈ రెండు మనకి కారణాంకాలు, విభజనలో కారణాంకాలు అవుతాయి దానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు కామన్గా ఉన్నాయి, ఈ రెండు కామన్గా ఉన్నాయి, అంటే టేబుల్ పరంగా చూసుకుంటే. సో చూద్దాము. 5b కామన్గా తీసినట్టయితే 5b కామన్గా తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2a ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ కూడా 2a ప్లస్ 1, ఇక్కడ ఏముంది 2 ఉంది. సో 2 2 4a ప్లస్ 2. ఓకే, 4a ప్లస్ 2 వచ్చింది. 2a ప్లస్ 1 5b ప్లస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కామన్గా ఏముందంటే 6xy కామన్గా ఉంది, ప్లస్ 4yలో వైలు 2తో పోయేది కామన్గా ఉంది. 2y 3x మైనస్ 2 3x మైనస్ 2. ఇక్కడ చూడండి 3 3 9x. సో ఇది మైనస్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3x మైనస్ 2 2y మైనస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కామన్గా ఏదైనా చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది ఆన్సర్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి a స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b a మైనస్ b. ఇది మళ్ళా సేమ్ ఫామ్లో ఉంది. సో దీని బదులు a ప్లస్ b a మైనస్ b. ఆన్సర్ ఏంటి, లాస్ట్కి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ పక్కన ఇంకా మళ్ళీ బ్రాకెట్లో a ప్లస్ b a మైనస్ b. ఇక్కడ చూడండి p పవర్ 4 81ని ఏ విధంగా రాయవచ్చు, 3 స్క్వేర్ 3 పవర్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయవచ్చు. చూడండి అంటే 3 పవర్ 4గా రాయవచ్చు. దీన్ని మనం p స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకుందాం. సేమ్ దీని మాత్రమే వస్తుంది. p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే a ప్లస్ b a మైనస్ b. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు, p ప్లస్ 3 p మైనస్ 3గా రాయవచ్చు. నెక్స్ట్ ఇది కూడా అంతే, అంతా ఆ ఫామ్లోనే ఉంది. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఏ, ఇది బి. ఏ ప్లస్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఇది మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇదేమో అలాగే దిగుతూ వస్తుంది లాస్ట్ స్టెప్ వరకు. ఇది చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మైనస్ లోన్కి వెళ్ళిపించేస్తాం డైరెక్ట్గా. సేమ్ కిందది కూడా సేమ్ ఫామ్లోనే ఉందండి, కిందది కూడా సేమ్ ఫామే. ఈడ కూడా మనకు చూసినట్టయితే ఇది కూడా సేమ్ ఫామ్లోనే ఉంది. అంటే ఇక్కడ మనకు ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది, ఇదేమో బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా. అంటే ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ మళ్ళా లోపల ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. వీటికి రెండింటికి సపరేట్ స్క్వేర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకే, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉండింది కాబట్టి. నెక్స్ట్ 4th వన్, ఇది ఆన్సర్ చూసినట్టయితే మనకి ఇది కూడా సేమ్ ఫామ్లోనే ఉంటుంది. ఈడ మనకి చూడండి లాస్ట్లో ఆన్సర్ ఏమొస్తుందంటే, ఇది ఎందుకు చేద్దాము, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి లాగా ఏ మైనస్ బి రాద్దాం. ఇది మళ్ళీ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ లోన్కి వెళ్ళిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ ఇది రైట్ ఆన్సర్. అంటే ఇదేమో మనకు పక్కన వస్తుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి నేను చెప్పినట్టు 8కి 4 స్క్వేర్ రాయిస్తామా, 2 స్క్వేర్ రాస్తామా, 3 స్క్వేర్ రాస్తామా, ఏం రాయలేము కదా వర్గ రూపంలో. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా చూడండి 4తో 4 2s పోతుంది. ఓకే, ఇక్కడ చూడండి 4 + 2 కూడా వెళ్తుంది, అంటే సేమ్ నెంబర్సే ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఏంటి, p + 4 p + 2. ఇప్పుడు 21 చూద్దాం. 7 3 21 పోతుంది.
ఈ రెండింటిని ప్లస్ చేస్తే 10 వస్తుంది. -3 -7 -10 అంటే Q -7 Q -3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఒకే ఒక ఐడియాతో చేసేయచ్చు. నెక్స్ట్ 4 జా 16 పోతుంది, 8 2 జా 16 కూడా పోతుంది. 4 + 4 ఎంత చేసినా కూడా మనకి 8 వస్తుంది, లేదంటే 4 - 4 0 వస్తుంది. సో ఇది వర్కౌట్ కాదు. 8 - 2 చూద్దామా, 8 - 2 6 వస్తుంది. సో సరిపోతుంది కదా ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందంటే P + 8 P - 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అంతా ఇది ఇంటూలు చూసాం, కారణాంక విభజన. ఇప్పుడు డివైడెడ్ బై చూద్దాము. చాలా ఈజీగా చేయొచ్చు డివైడెడ్ బై అయితే. ఇప్పుడు చూడండి, ఇది వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ -20 x⁴/10x². ఇప్పుడు 10తో క్యాన్సిలేషన్ చేసినట్టయితే 10 2 జా స్క్వేర్లు కూడా చూడండి, ఇక్కడేమో 2 x'లు ఉన్నాయి, ఇక్కడేమో 4 x'లు ఉన్నాయి అన్నమాట. 4 x'లు 2 x'లు వెళ్ళిపోతే ఇంకా 2 x'లు మాత్రమే మిగులుతాయి. సో -2x² ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. 7x² y² z² బై 14xyz. ఒక z క్యాన్సిల్, ఒక y క్యాన్సిల్, ఒక x క్యాన్సిల్, 7 1 జా 7 2 జా. సో ఏమైంది 1/2xyz. ఓకేనా, ఇక్కడ మనకు 2 x'లు ఉన్నాయనే కదా x² అంటే. సో ఒక x పోయిందంటే ఇంకా ఒక x మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు హోంవర్క్, y²z³ ఇక్కడ ఏం లేదు. ఓకేనా, బై 6yz² అనమాట. ఒక y క్యాన్సిల్ అయిపోవాలి పై దాంట్లో. ఇక్కడ 2 జెడ్లు ఉన్నాయి, ఇక్కడేమో 3 జెడ్లు ఉన్నాయి. సో వెళ్ళిపోతే ఒక జెడ్ మాత్రమే మిగులుతుంది. 6తో 6 4 జా 4xyz ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్కి దీనికైతే క్యాన్సిలేషన్ చూసుకొని చేయాలి, స్క్వైర్స్ ఇవన్నీ. నెక్స్ట్ పక్కంది 63a² b⁴ c6. డైరెక్ట్ అయినా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 cలు ఉన్నాయి, ఇక్కడేమో 6 ఉన్నాయి. సో ఇంకా 3 మిగులుతాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 bలు ఉన్నాయి, ఇక్కడేమో 4 bలు ఉన్నాయి. ఒక 2 పోతే 2 మిగులుతాయి. a² క్యాన్సిల్, 7 9 జా 9b² c³ నెక్స్ట్ ఇప్పుడంతా సింగిల్గా ఉంది కాబట్టి చేశారు. ఇప్పుడు చూడండి డబల్ ఉంది కదా, అంటే దీని లోనికి పంపించేద్దాం. మూడిటికి కామన్గా తీసినట్టు కదా 24ని. సో మళ్ళీ లోనికి పంపించేద్దాం. మూడిటికి లోనికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి దాన్ని దీంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి 24x²yz ప్లస్ 24xyx²z 24xyz² బై 8xy. అంటే ఏంటి, దీనికి ఇది వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది. సో ఇప్పుడు విడిగా వేసుకుందాం. 24x²yz బై 8xyz. ఈ విధంగా ప్రతిదీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. 24xy²z బై 8xyz ప్లస్ 24 ఈ విధంగా వేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం, ఒక్కొక్కటి చేసుకుందాం, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. 24x²yz బై 8xyz yz ఒక x క్యాన్సల్, 8తో 8 3 జా అంటే 3x మిగిలింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి 24xy²z బై 8xyz z ఒక y x క్యాన్సల్, 8 3 జా అంటే 3y మిగిలింది. నెక్స్ట్ లాస్ట్లో చూసినట్టయితే 24xyz² బై 8xyz. ఓకే, z y x 8 3 జా 24. సో ఒక z మిగిలింది, 3z. అప్పుడు లాస్ట్కి ఏం మిగిలింది, 3ని కామన్ తీస్తే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది. నెక్స్ట్ చూద్దాం. అన్నీ అవే ఇచ్చారు ప్రాబ్లమ్స్, డివైడెడ్ బై చేసేటివే. ఈజీగా చేసేయచ్చు మీరు. ఈ విధంగా మనకు బ్రాకెట్లలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, కింద ఇది ఉంది కదా x - 8 ఉంది బ్రాకెట్లో. సో పైన కూడా x - 8 వచ్చే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు రెండింటిని క్యాన్సిల్ చేయవచ్చు. ఈ సపోజ్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకి x కామన్ తీయచ్చు కదా, x² కూడా 44 ఆల్రెడీ కామన్ తీసారు వాళ్ళే. x² కూడా కామన్ తీసినట్టయితే ఇక్కడేమో x² ఉంటుంది, -5x - 24 ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము కారణాంకాల విభజన ద్వారా చేద్దాము. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా పోతుంది, 12 2 జా 24 పోతుంది. నెక్స్ట్ 8 3 జా పోతుంది కదా,
దీంతో చూసుకుందాం 6 4 కూడా పోతుంది, మనకు 5 రావాలి, -5 రావాలి. ఎలా సెట్ అవుతుందంటే 8లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 3 - 8 ఎంత, -5. ఎందుకని 8 మైనస్కి వేసుకున్నామంటే మనకు ఆన్సర్ కూడా -5లోకి రావాలి కాబట్టి. ప్లస్ ఉందనుకోండి నార్మల్గానే వేసుకునండి, 8 - 3 ఏమవుతుంది, +5 అవుతుంది కాబట్టి. సో మనకు మైనస్ రావాలి కాబట్టి 8 3 జా 24 సరిపోతుంది. -8 × 3, 3 - 8 ఎంత, -5. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, x + 3 x - 8 అనమాట. ఓకేనా, 44x² x - 3 సారీ x + 3 x - 8. సో బై 11x x - 8. సో ఇక్కడ -8 ఇక్కడ x - 8 బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయ్యింది. బ్రాకెట్లో ఉంటేనే అలా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x, 11th 11 1 జా 11 4 జా 4x x + 3 లాస్ట్కి మిగిలాయి. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి కింద పక్క ఏమి ఇచ్చారో చూడండి, ఫస్ట్ దాన్ని బేస్డ్గానే పై పక్కన తీసుకురావచ్చు. z+4 ఉంది కదా, అంటే పైన కూడా z+4 రావాలి, ఖచ్చితంగా వస్తుంది కూడా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. 5z² - 80 ఉంది. సో 5ని కామన్ తీద్దాము. 5 కామన్ తీస్తే z² - 5తో ఎలా పోతుంది, అది 5 16 జా పోతుంది. సో 16. ఇప్పుడు చూడండి 5z బయట పక్కేమో 5z, లోన్ పక్కేమో 4² రాసుకోవచ్చు కదా 16ని. సో అంటే a² - b² అంటే z+4 z -4. ఆల్రెడీ ఇక్కడ z+4 ఉంది, z+4 క్యాన్సిల్ అయిపోతాయి. 5z 5z క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిండేది z -4. నెక్స్ట్ ఇదంతా నెక్స్ట్ ఇది చాప్టర్ అంతా మనకి ఇంకా అంతే భాగాహారాలే ఉంటాయన్నమాట. 28x⁴/56x. ఒక x ఉంది, ఇక్కడేమో ఒక x వెళ్ళిపోతే 4లో నుంచి 4x'లో నుంచి 3 ఉంటాయి. ఇక్కడ క్యాన్సిలేషన్ చూద్దాము. 28తో చూసినట్టయితే మనకి 28 1 జా 28 2 జా 1/2x³ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు బైలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీగా అయిపోతుంది. నేను డైరెక్ట్ చేసేస్తున్నానండి, మళ్ళీ స్టెప్ వేయకుండా. 2 వైలు ఉన్నాయి, ఇక్కడేమో ఒక 3 వై ఉన్నాయి కాబట్టి 2 వైలు పోతే 1 వై మిగులుతుంది. 9 1 జా 9 4 జా సో -4y ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాము, r² ఉంది. సో ఇక్కడ మనకి ఒక r మిగులుతుంది. q ఉంది, ఇక్కడ ఒక q మిగులుతుంది. సో 11తో 11 6 జా మిగులుతుంది. సో 6 p q r ఈజ్ ద రైట్ ఆన్సర్. సారీ r కూడా ఉంది కదా, సో అవును r కూడా ఉంది కాబట్టి సో 6 p q r. నెక్స్ట్ చూద్దాము 4th వన్. z³ ఒక 2 వైలు, ఇక్కడేమో 1 వై మిగులుతుంది. 2 తీసేస్తే ఒక x ఉంది. సో ఇక్కడ మనకి 2 x'లు ఉంటాయి, ఒక x'ని తీసేస్తాము. ఇక్కడ క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 2 జా 3 జా 17తో పోతుంది. 17 2 జా 34, 17 3 జా 51. 2/3x² అనేది లాస్ట్కి మిగిలింది. x² పక్కన y ఉంది, సో x² y 2/3x² y మిగిలింది. నెక్స్ట్ 5th వన్ చూద్దాము. ఈ విధంగా డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోండి, సరిపోతుంది. b⁴ ఉంది, 4 ఇక్కడేమో 4 b'లు పోతే ఇంకా 4 b'లు మిగులుతాయి. ఇక్కడేమో 6 a'లు పోతే ఇంకా 2 a'లు మిగులుతాయి అన్నమాట. -6తో చూసుకున్నట్టయితే 6 1 జా 6 2 జా సో ఆన్సర్ ఎంత, -2 × a²b⁴ అంటే -2a²b⁴ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన బహుపదులను ఇచ్చిన ఏకపదితో గుణించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x²ని 3xతో భాగించాలి, భాగించమన్నారు కాబట్టి -6x/3x. ఈ 3x అనేది రెండిటికి వర్తిస్తుందండి, అందుకే మనము దీనికి వేసుకున్నాం, దీనికి వేసుకున్నాం. సో స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతాయి. 5/3x - x 3 1 జా 3 2 జా అంటే 5/3x - 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్. y⁴ ఉంది కదా, ప్రతిదానికి y⁴ వేద్దాం. y⁴ క్యాన్సిల్. 4 వైలు ఉంటే ఇంక 2 వైలే ఉంటాయి. ఇక్కడ 4 పోతే ఇంక 4 ఉంటాయి అన్నమాట. సో 3y⁴ - 4y² + 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్
4x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్, సారీ జెడ్ స్క్వేర్ వై స్క్వేర్ ఫుల్గా క్యాన్సిల్ అయ్యి ఎక్స్ స్క్వేర్ ఒకటే క్యాన్సిల్ అవుతుంది, ఇక ఒక ఎక్స్ ఉంటుంది. 4 1 4 2 అంటే ఇక్కడ మనకు 2x మిగిలింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 4x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఇది క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్, సో 2 మిగులుతుంది, ఒక y మిగులుతుంది 2y. ఇక్కడ కదా మనం చూసినట్టయితే 2z మిగులుతుంది. 2 కామన్ తీసినట్టయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. నెక్స్ట్ బై 2x బై 2x బై 2x, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, ఎక్స్ ఎక్స్ 2 ఉంటుంది ఇక్కడ మనకి 1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3/2 పీ క్యూబ్ క్యూబ్ క్యూబ్, పీ క్యూబ్ క్యాన్సిల్, క్యూ క్యూబ్ అంటే క్యూ లింగం 3 మిగులుతాయి, ఇక్కడేమో క్యూ క్యూబ్ మిగులుతుంది. మైనస్ p⁻6 క్యూ క్యూబ్ మైనస్ పీ క్యూబ్ క్యూ క్యూబ్, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు పీ క్యూబ్ మిగులుతుంది. సో ఆన్సర్ ఏంటి? క్యూ క్యూబ్ మైనస్ పీ క్యూబ్. కింద కూడా మార్గం చెయ్యండి అని ఇచ్చారు. సో చూద్దాము, దీనికి 5 దీనికి 5 చూసుకుంటే 2x మైనస్ 5 5 అంటే 2x మైనస్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పైన కామన్ తీద్దాం. 5 కామన్ తీస్తే 2x మైనస్ 5 వచ్చింది కదా, అంటే కింది పక్క 2x మైనస్ 5 వచ్చింది. ఈ బ్రాకెట్లలో వచ్చినప్పుడు పైనది కూడా బ్రాకెట్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయండి, దాన్ని క్యాన్సిల్ కొట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 2y ప్లస్ 7 ఉంది. సో పైన కూడా 2y ప్లస్ 7 వచ్చేలా చూసుకుందాము. ఆల్రెడీ 10y కామన్ తీశారు, సో ఇందులో నుంచి మళ్ళీ నువ్వు ఒక 3 కామన్ తీద్దాము. 10y ఇంటూ 3 తీస్తే 2y ప్లస్ 7 వస్తుంది చూడండి. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 5తో 5 1 5 2 సో 6y ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ z-8 ఉంది, పైన కూడా z-8 వచ్చేలా చూసుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలి? 3 కామన్ తీయాలి. అలాంటప్పుడు z-8 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే 9 ఇంటూ 3 ఎంత? 27 అవుతుంది. సో ఇక్కడ కూడా 27 ఉంది. ఒక x y, ఒక x ఒక y తీస్తాం. సో మిగిలింది ఏంటి? ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఓన్లీ మిగిలింది x y మిగిలింది. నెక్స్ట్ పైన మనం తెచ్చుకుందాం, a-4 వస్తుందేమో అని చూద్దామండి. ఇక్కడ మనకి పైనంతా ఒకసారి సాల్వ్ చేసుకుందాము. 96 ఓకే, ఏబిసి కదా. ఇక్కడ మనం చూసినట్టయితే 3a-2ని ఏ విధంగా రాయవచ్చు అంటే 3 కామన్ తీసామంటే a-4గా రాయవచ్చు. ఇక్కడ చూడండి 5 దీంతో మనకి 5 కామన్ తీసినట్టయితే b-6గా రాయవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు? b-6 ఇచ్చారు. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. a-4 ఇచ్చారు, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంక మిగిలింది ఏం మిగులుతాయి? పైన 96 ABC మిగులుతాయి. ఓకే, 96 ABC ఇంటూ 3 ఇంటూ 5 మిగులుతుంది. 144 అనేది కింద పక్క మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 48తో చూడండి, 48 2 96, 48 3 ఓకే, 48 3 చూసినట్టయితే మనకి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 144. ఇక్కడ మిగిలింది ఏంటి? మనకి 3 ఉంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది అంతా ఇంకా 5 2 10 మిగులుతుంది. ఏబీసీ 10 ఏబీసీ. ఈ విధంగా మొత్తం మీరు క్యాన్సిలేషన్ ఏవైతే అవుతాయో మ్యాక్సిమం ట్రై చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి 2x ప్లస్ 1 ఉంది, ఇక్కడ పైన అదే ఉంది. సో క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 5 3x ప్లస్ 5 మిగులుతుంది. ఆన్సర్ అనేది అది. నెక్స్ట్ y-4 అంట, ఇది క్యాన్సిల్ అయిపోతే x కూడా క్యాన్సిల్ అవుతుంది. 13 1 13 2 సో 2yx ప్లస్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ q ప్లస్ r, r ప్లస్ q ప్లస్ r ప్లస్ q క్యాన్సిల్ అయిపోతాయి. pq క్యాన్సిల్ అవుతాయి, pq క్యాన్సిల్ అవుతాయి. 52 1 52 2 అవుతుంది. సో 1/2 r p ప్లస్ q ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ y ప్లస్ 4, ఇది y ప్లస్ 4 క్యాన్సిల్. 5 1 5 4 4 y స్క్వేర్ ప్లస్ 5y ప్లస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. x ప్లస్ 1 ex క్యాన్సిల్. x ప్లస్ 2 x ప్లస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలిండేది
నెక్స్ట్ వై ప్లస్ 5 దీన్ని సింప్లిఫై చేయాలి, తర్వాత క్యాన్సిల్ చేయాలన్నమాట. ఓకే, డైరెక్ట్ క్యాన్సిల్ కాదు. ఇప్పుడు 10 ఏ విధంగా రాయవచ్చు, 5 2s రాయవచ్చు. సో దీన్ని అయితే 5 + 2 7 అవుతుంది కదా. ఇంటూలో చూసుకుంటే ఇది అవ్వాలి, ప్లస్లో చూసుకుంటే ఇది అవ్వాలి. ఓకే, ఇది నెక్స్ట్ చూసినట్టయితే ఇది మనకు y + 5 y + 2 వస్తుంది పైన. సో కింది పక్క y + 5 ఉంది, పై పక్క y + 5 ఉంది, క్యాన్సిల్. y + 2 ఒకటే మిగులుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా మార్చుకుందాము. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఆల్రెడీ హింట్ ఉంది ఒకటి, అంటే 2 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవ్వాలి కదా పై పక్కతో. సో మనకి పైన చూసుకుంటే 32 14 ఎలా చూసుకుంటామంటే ఇక్కడ 16 2s వెళ్తుంది కదా, 16 2s 32 అండి. ఇక్కడ చూడండి 16లో నుంచి 2 వెళ్ళిపోతే 14 వస్తుంది. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ పక్క పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, -14 వస్తుంది ఆన్సర్. అంటే ఏమొస్తుంది, పై పక్క m - 16 వస్తుంది, m + 2 వస్తుంది. సో m + 2 m + 2 క్యాన్సిల్, m - 16 ఒకటే మిగులుతుంది. నెక్స్ట్ కింది పక్క p - 1 ఉంది. సో పై పక్క చూద్దాం, 5 కామన్ తీద్దాం, p² - 5p + 4 అండి. ఓకే, ఇది మనకు చూసుకున్నట్టయితే 4 1 4, 4 + 5 వస్తుంది. అంటే ఏమని 4 + 1 అవుతుంది, 5 అవుతుంది. అయితే ఇది మైనస్లో ఉంది కాబట్టి -4 -1 వేసుకుందాము, అప్పుడు -5 అవుతుంది. సో 5 p - 1 p - 4. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 5 p - 4 అనేది మిగులుతుంది. నెక్స్ట్ 2 1 2 2 y క్యాన్సిల్ అవుతుంది, y క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ z + 8 అంట. ఇక్కడ చూద్దాము, 8 2 16. ఓకేనా, అంటే 8 - 2 6 అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఏం ఆన్సరు, z ఆల్రెడీ ఉంది, z + 8 z + 2 సారీ z - 2. ఇక్కడ 8 - 2 కదా. సో అది z + 8 z + 8 క్యాన్సిల్, z - 2 అనేది మిగులుతుంది. లాస్ట్కి మనకి 2 కూడా మిగులుతుంది, 2z z - 2. నెక్స్ట్ p క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ p + q వచ్చింది, అంటే పై పక్క చూద్దాం, 5q p² - q² అంటే ఏంటి, a² - b² ఫామ్లో ఉంది. అంటే p + q p - q, ఈ ప్లస్ q క్యాన్సిల్ అయిపోతుంది, బై 2 మాత్రమే మిగులుతుంది. అంటే 5/2q p - q అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ చూడండి, x y 4తో 4 1 4 3. సో ఇక్కడ చూడండి 3x² 4y² అంటే a² - b² ఫామ్లో ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ పైన పక్క 3 మిగిలింది, a² - b² ఎంత, a + b అంటే 3x + 4y క్యాన్సిల్, 3x - 4y. ఓకే, మిగిలేది ఎంత మనకు 3 బ్రాకెట్ 3x - 4y మిగులుతాయి. y² ఇక్కడేమో 2 వైలు పోతే 1 y మిగులుతుంది. 13 2s 13 3s 3y మిగులుతుంది. ఇంటూ ఇక్కడ మనకి ఏమన్నా వచ్చేటి ఉన్నాయా, రాలేదు కాబట్టి 2 కామన్ తీసుకుందాము, 25y² ఇప్పుడు వస్తుంది కదా, అందుకు 2తో చూసుకున్నట్టయితే 2తో ఇది ఎంత పోతుంది, 2 4s 2 9s కామన్ తీయచ్చు. సో బై 2 × 5y + 7 అనమాట. 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 5y² రాయొచ్చు కదా, 5y² 7² రాయవచ్చు. దట్ మీన్స్ 5y అంటే a² - b² ఫామ్లో ఉంది. ఓకేనా, a² - b² ఫార్ములా ఎంత, 3y. ఇక్కడ ఉండేది అదాగా పెట్టుకుంటాము, 5y + 7 5y - 7. సో ఈ +7 ఈ +7 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది 3y 5y - 7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు అన్నీ చూసుకుంటాము, తర్వాత క్యాన్సిలేషన్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అవి క్యాన్సిల్ చేస్తాము. నెక్స్ట్ చూడండి 14.4 ఇచ్చారు ఇక్కడ మనకు యూనిట్ అనేది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కింది గణిత ప్రవచనాలలో దోషాలను కనుగొని సవరించండి అన్నారు. అంటే ఇది మనం చెయ్యాలి, ఇది వస్తుందో రాదో చూడాలంట. ఓకేనా, 4 లోనికి వెళ్ళిపోతుంది, 4x - 20 అవుతుంది. ఇదేమో 4x - 5 ఇచ్చారు. సో 4x - 20 ఉండాలి. ఈ విధంగా ప్రతిదానికి తప్పిస్తారనమాట, ఈక్వల్ టు క్యూతలు ఉండేది RHS మనం రైట్ చేయాలి. 3x² + 2x. వీళ్ళు ఎంతసేపు చూడండి, ఎక్స్ని దీనికి చేయాలి, బ్రాకెట్లో ఉంది, బ్రాకెట్కి బయట ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారు, ఓన్లీ ఒకదానికే చేశారు, అందుకే ఇక్కడ రాంగ్ వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ చూద్దాము నెక్స్ట్ 2x + 3y ఏమవుతుంది,
ఏమి కాదు 2x + 3y ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమి కామన్గా లేవు, ఇక్కడ ఏమి ఇంటూ ఇవ్వలేదు నీకు ఇక్కడ ఇంటూ చేయడానికి. ఓకేనా, ఇక్కడ మనకి ఇంటూ చేశారు. సో రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ అన్నీ ఒకటేగా ఉన్నాయి కాబట్టి పదాలు 3x 2x x ఏమవుతుంది 3 4 5 6x అవుతుంది. ఇక్కడేమో 5x వేశారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనం చూసినట్టయితే 5y 2y y 5 6 7 8 8y - 7y ఎంత 1y మిగులుతుంది. ఓకే, ఇక్కడేమో 0 వేశారు. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3 4 5 ఓకే 5x మాత్రమే రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది చూసినట్టయితే 2x² అంటే 4x² 4 2 8x + 7 ఇది రావాలి ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. 2x² అంట 4x² + 5x రావాలి. 3x + 2 అన్నారు అంటే a + b హోల్² ఫామ్లో ఉంది. సో a² + 2ab + b² అంటే 9x² 12x + 4 రావాలి. నెక్స్ట్ క్రింది వాటిలో x = -3ని ప్రతిక్షేపింపగా ఇది వస్తుంది అని ఇచ్చారు. సో ఇది రాదండి. ఓకేనా, ఆన్సర్ మనకు వేరేది వస్తుంది. సో దీంట్లో మనం చూద్దాము. -3² అంటే ఎంత 9 + 5 × -3 అంటే -15 + 4 + 4 9 + 4 13 13 - 15 -2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది చేశారు. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ -3² అంటే 9 -5 × -3 అంటే మైనస్ ఎంత ప్లస్ 15 + 4 + 4 9 + 4 13 13 + 15 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ x² - 5x -3² అంటే 9 + 5 × -3 అంటే -15x 15 అవుతుంది ఓన్లీ. సో 15లో నుంచి 9 వెళ్ళిపోతే -6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. ఇది కూడా అంతే అండి. రాంగ్ ఇచ్చాడంటే రైట్ చేయాలి. అన్నిటికీ అంతే. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఈక్వల్ యూతలు కదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మొత్తం సింప్లిఫై చేశారు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏందో గమనించాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఇది ఇచ్చారు, ఈ పక్కది రాంగ్ అంట, కరెక్ట్ ఆన్సర్ రాయమని చెప్పి ప్రతిదానికి అదే అండి. ఈ పక్కది రైట్, ఈ పక్కది ఏమవుతుందో రాయండి. LHS RHSకి ఇక్కడ RHS పక్క రాంగ్ ఇచ్చాము, RHS పక్క రైట్ ఆన్సర్ రాయండి అని చెప్పి. ఓకే, ఇక్కడ చూడండి a - b హోల్² ఇచ్చారు అంటే a² + b² - 2ab అంటే y² + 9 - 6y z + 5 హోల్² అంటే a + b హోల్² ఫార్ములా z² + 25 అంటే 5² అంటే 25 + 2ab అంటే 10z ఇదంతా రాయాలి. మా తర్వాత 10z అండి, నేను డైరెక్ట్గా వేసాను. ఓకే, నెక్స్ట్ 2a చూడండి. ఇది చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఈ 2a అనేది a + a - bతో ఇంటూ చేయాలి ఫస్ట్. తర్వాత ఏముంది ప్లస్ ఉంది, ఈ 3b ఉంది, 3bని కూడా మొత్తంతో ఇంటూ చేయాలి. అలాంటప్పుడు 2a² - 2ab + 3a² - 3ab అవుతుంది. -3 - 2 ఏమవుతుంది -5ab అవుతుంది. + 3a² 2a² ఉంది కదా, 3 + 2a ఏమవుతుంది 5a² అవుతుంది. అంటే 5 కామన్ తీసినట్టయితే a² - ab సారీ ఇక్కడ b² ఉంది కదా. ఓకే, ఇంకోసారి చూద్దాం. 2a - b + 3b a - b అండి. ఇక్కడ b² రావాలి లాస్ట్లో. 2a² - 2ab + 3ab - 3b² ఈ రెండు మాత్రమే మనకి ఇక్కడ. 2a² + ab 3లోంచి -2 వెళ్ళిపోతే +ab - 3b² ఇది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. a + 4 a + 2 a + 4 అన్నారు. సో a + 2ని మనం చూసినట్టయితే ఫస్ట్ దాంతో సెకండ్ దాన్ని ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో సెకండ్ దాన్ని కూడా సెకండ్ దాంతో చూసినట్టయితే +4 a + 2 a² + 2a + 4a + 8 a² + 6a + 8
నెక్స్ట్ ఇది మైనస్లో ఇచ్చారు ఏ -2 -4 a-2 మైనస్లో ఉన్నప్పుడు చూసుకొని చేయాలి. a² -2a -4a 4 మైనస్ మైనస్ ప్లస్ 4 2 8 a² -2 -4 ఎంత -6a ప్లస్ 8 3² క్యాన్సిల్ అయిపోయి మనకు 1 మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే 0 కాదు ఆడ మనకు ఏమన్నా 1 - 1 అంటే 1 ఒకటిలోంచి ఒకటి పోతే 0 అని చెప్తాము. ఇది క్యాన్సిలేషన్ కదా 3² 1 3² 1 అవుతుంది అంటే 1 1 మిగిలేది 1 మిగులుతుంది 0 కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూద్దాము 3x² + 1 / 3x² అంట. ఇక్కడ మనకి 3x²కి 3x² ప్లస్ 1/3x². 3x² క్యాన్సిల్ 1 ఉంటుంది. సో 1 + 1/3². ఇక్కడ కింద ఉన్నప్పుడు మాత్రమే దీనికి వర్తిస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి పై పక్క ఉంది కింది పక్క 2 ఉన్నాయి. ఇట్లాగా మనకి దీనికి హాఫ్ చేసుకోకూడదు. ఓన్లీ కింది పక్క ఉండేదే దీనికి బై అవుతుంది దీనికి బై అవుతుంది అని అర్థం అనమాట. ఇది ఎలా ఉండేది అలానే వస్తుంది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అంతే ఎలా ఉండేది అలానే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ పై పక్క ఉంది అంటే 4x + 5/4x అంటే దీనికి వర్తిస్తుంది దీనికి వర్తిస్తుంది అని. అంటే 4x/4x ప్లస్ 5/4x x ఇక్కడ మనకు 4x క్యాన్సిల్ 1 + 5/4x. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7x/5 + 5/5. సో ఆన్సర్ 5 క్యాన్సిల్ అయిపోతాయి. 7x/5 + 5 1 5 క్యాన్సిల్ చేసాము. సో 7x/5 + 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి దీంతో ఈ లెసన్ అంతా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మనకి ఓకే ఇంట్రొడక్షన్ టు గ్రాఫ్స్ గ్రాఫ్ల పరిచయము. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.